నూనె కొంటున్న ప్యాకెట్లు ఫ్రీడమ్ ఇంకోటి పేర్లు చెప్తారు కదా, 80 100 ఎట్టొస్తుంది వీళ్ళకి? ఆకాశం ఊడి కొడుతుందా? అదే కదా. అవి దాంట్లో కెమికలైజ్డ్, అవి ఎక్స్పాన్షన్ ఉంటాయి. నెయ్యి ప్యాకెట్లు కూడా అంతే కదా. ఒరిజినల్ నెయ్యి గేదె పాలు తీస్తే ఎంత వస్తుంది, దాంట్లో ఎంత వస్తుందో పల్లెటూరు వాళ్ళందరికీ తెలుసు. అదే ప్యాకెట్లో నెయ్యి ఎట్లాంటిదో కూడా తెలుసు. ఇప్పుడు ప్రతి ప్యాకెట్ చెక్ చేయించండి ఒకసారి, ప్రతి ప్యాకెట్ చెక్ చేయించండి. వాటిట్లలో కెమికల్ టచ్ ఉంటుంది. అది ఆ కంపెనీ వాడు చేసే పని. అది ఒరిజినల్గా ఆవు నెయ్యి కావాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుందని ఎవరు చెప్పారు? వీళ్ళే కదా చెప్పింది. మరి ఇవాళ ఎంత కొంటున్నారు? 275 300. జగన్ కొంది అంతే కదా. మరి అప్పుడేమో 3000 పెట్టి కొనలేదు కాబట్టి జగన్ తప్పు చేశాడు. ఇవాళేమో 300 రూపాయలు పెట్టి కొంటాను వీళ్ళు రైట్ చేశారంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కానీ ఇక్కడ చెక్ చేయించట్లేదు, నడిచిపోతుంది. ఇప్పుడు అది ఎప్పుడైతే పబ్లిక్లో ఇవాళకో 40% మంది అది ఫీల్ అవుతారు, ఏది అదైనా సరే కల్తీ ఉండటానికి వీల్లేదే. కానీ 60% మంది ఇదేంటి అన్నారు, ఇట్లాగేంటి అనే ఫీలింగ్ వచ్చింది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి లేదు కల్తీ 60ని మళ్ళీ 80 చేయాలని సందు గొంతుల్లో రోడ్ల మీదన పోస్టర్లు హోర్డింగ్లు పెట్టారు. అంటే ఏం చెప్తున్నారు తెలుసా మనకి? అరే సనాతన ధర్మాన్ని నమ్మే మీరందరూ మీ దేవుడు ఎదురుగుండా, మనందరి దేవుడు ఎదురుగుండా, మనందరి దేవుడు పేరుతో మనకిచ్చిన ప్రసాదం తప్పుడు ప్రసాదం. మన దేవుడు ఏమీ చేయలేకపోయాడు 5 ఏళ్ల నుంచి. ఎన్నికలు వచ్చాక మాత్రమే ఓట్లు వేయించాడు. ఇదే సనాతన ధర్మంలో, ఇదే మనం నమ్మేది. భగవంతుడు తప్పుని అంగీకరిస్తాడంట మనం